లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. ఆ పార్టీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు బెంగాల్లో పర్యటిస్తున్నారు. ఈ నెల 28న అంటే ఎల్లుండి ఆయన హైదరాబాద్కు వస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రాల్లో పార్టీ నాయకత్వానికి ఆ పార్టీ హైకమాండ్ కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం ఎండాకాలం ఎన్నికల కోసం చలికాలమే ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు సాధించాలన్న పట్టుదలతో ఉన్న కాషాయ సైన్యం దూకుడు పెంచింది. అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత ఎన్నికల సంగ్రామంలోకి దూకడానికి బదులు ముందే పని మొదలు పెట్టాలని బీజేపీ హైకమాండ్ నుంచి రాష్ట్రాల నేతలకు ఆదేశాలిచ్చాయి. లోక్సభ సెగ్మెంట్ లో వెంటనే పార్టీ ఆఫీసులు ప్రారంభించాలంటూ ఇప్పటికే నేతలకు అందిన ఆర్డర్. దీనికి కూడా టార్గెట్ పెట్టారు. జనవరి 30లోగా లోక్సభ సెగ్మెంట్స్ లో పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేయాలని చెప్పేశారు. అంటే అభ్యర్థుల పేర్లు ప్రకటించక ముందే ఎన్నికల కార్యకలాపాలు ప్రారంభించాలి అన్నది కూడా ఈ ఆదేశాల్లో భాగమే. లోక్సభ ఆఫీస్ నుంచే ప్రచారానికి ఏర్పాట్లు చేయాలని బీజేపీ దాదాపుగా నిర్ణయించుకుంది. అంతేకాదు కాంగ్రెస్ అవినీతికి పాల్పడుతుందనే పాయింట్ ని బలంగా తీసుకువెళ్లాలని కూడా కాషాయ వ్యూహంలో ఒక భాగం. ఇందుకోసం తమ ప్రచార ఖర్చుని తగ్గించుకోవడానికి కసరత్తులు చేస్తున్నారు. ఇక డబ్బుతో గెలిచి అవినీతికి పాల్పడేది కాంగ్రెస్ అని ప్రజలకు వివరించాలని కూడా అధిష్టానం నుంచి స్థానిక నేతలకు ఆదేశాలొచ్చాయి. ఇందుకోసమే బూత్ స్థాయిలో ప్రజల దగ్గరకు వెళ్లడం అనేది ప్రాథమికమైన టార్గెట్. సెమీఫైనల్స్ లో గెలిచిన తర్వాత బీజేపీ ఫైనల్స్ కోసం కొత్త టార్గెట్ పెట్టుకుంది. 400 సీట్లు సాధించడం అన్నది ఒక టార్గెట్ అయింది. అదే సమయంలో ఓట్ల శాతాన్ని కూడా పెంచుకోవాలని భావిస్తోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 37% ఓట్లొచ్చాయి. ఈసారి మాత్రం ఓట్ల శాతాన్ని 50%కి పెంచుకోవాలని ఆ పార్టీ వ్యూహం. ఇందుకోసం కొత్త ఓటర్లను ఆకర్షించడానికి కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగమే ఈ నెల 28న కొంగర్కలాన్లో బీజేపీ పార్టీ మండల స్థాయి అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతలతో అమిత్ షా సమావేశం. మొన్న 3 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి కారణం మోదీ వేవ్ అని తెలంగాణలో ఆ పార్టీ నేతలు చాటి చెప్పబోతున్నారు. మరోవైపు అయోధ్య రామ మందిర నిర్మాణం తమకు సానుకూలంగా మారుతుందని కూడా కమలనాథులు ఆశలు పెట్టుకున్నారు.